దావీదు కీర్తన 15వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అధికముగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికాని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రయాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవునితో దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు నీతిమంతులను గురించి దేవుని ఎదుట పలుకుచూ ఉన్నాడు. యెహోవా నీ గుడారములో అధికముగా ఉండదగిన వాడెవడు అని సెలవిస్తున్నాడు అని దావీదు మహారాజు కీర్తన ద్వారా పలుకుచూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా గుడారముయందు ఉండదగిన వాడు, అధికముగా ఉండదగిన వాడెవడు అంటే నిత్యము ఆయన యందు ఉండదగిన వాడు ఎవడు అని దావీదు మహారాజు కీర్తన సెలవిస్తున్నాడు. దానికి దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అధికముగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడు. అటివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికాని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రయాణము చేయక నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరపట్టుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఎంతగానో సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎన్నడూ కదల్చబడడు. ఆయన ఎందు శ్వాసం కలిగి జీవించువాడు నష్టపోయినను కొండెములాడడు. తన నాలుకతో కొండెములాడడు. తన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకడు. తన నీతిని దేవుని యందు కనపరుచుకుంటూ పదే పదే కనపరుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నివసించుచు ఆయన యందు ఆయనను ఘనపరచుచు మహిమపరచుచు ఆయన పట్ల హృదయపూర్వకముగా నీతిని ప్రకటించుచు ఆయనను అనుసరించుచు నడుచుకునేవాడు ఈ నీతి గలవాడు. నీతి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి ఎలా ఉన్నదంటే, ఈ లోకములో అనేక పాపములతోటి, అనేక వ్యసనాలతోటి, అనేక దుష్కార్యములతోటి నిండి ఉన్న ఈ నీతి కాదు. కానీ దేవుని యందు నీతి నష్టము కలిగినను
కొండెములాడడు, తన నాలుకతో కొండెములాడడు అని సెలవిచ్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికాని కీడు చేయడు, తన చెలికానిని కీడు చేయడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. దావీదు కీర్తన 15వ దావీదు కీర్తనతో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీతిని గురించి దావీదు మహారాజు ఎంతగానో ఆలపిస్తూ ఆ అరణ్యంలో ఆ గొర్రెలు మేపుతూ తన కీర్తనతో, ఈ దావీదు కీర్తన, ఈ 15వ దావీదు కీర్తనతో ఎంతో మధురముగా దేవునికి ఆలపిస్తూ ఉన్నాడు. ఆయనను యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, స్తుతిపరుస్తూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశమును ప్రభువు తన వినికిడిలో మీకు దయచేసి ఉన్నాడు కనుక మీరు నిత్యము ఆయన యందు నీతి కలిగి ఆయనను వెంబడించు బిడ్డలుగా ఉండాలని ఈ సందేశం ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తూ, దేవుడి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.